చాలా వయసు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని కోరుతున్నా. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు గుడికి పోయేది ఉంది, పూజ చేయనీకే పోదాం. ఈరోజు పోయి గుడిలో మొత్తం చూద్దాం మేము ఎట్టుంటుంది ఏంది గుడి అనేది ఏంది, గుడి అంటే ఎట్టుంటుంది ఏంది, పూజ చేద్దాం మొత్తం చేసి గీసి పోదాం. ఏంటంటే ఇప్పుడు మేము ముగ్గురం పోతున్నాం మా ఇంట్లోకి పూజ చేయనీకి. నేను మా చెల్లి మా చేసి ముగ్గురం పోయి పూజ చేసాం. ఎట్టో చేస్తారు ఏంది అంతా మీరు చూడాలి, మీరు కూడా నేర్చుకుంటారేమో. సరే మొత్తానికి అయితే వీడియో మనం ముందరికి వెళ్ళడం ఏమంటే నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైం కొడుతున్నా, అది కూడా ఏడ కూడా కాదు మన కర్నూలులో, అది వినాయకులు అనే చదువు ఉన్నది గంగాడికి మనం పోతున్నాం. పోయి మొత్తం చూసాం ఎలా వేస్తారు ఏంది పూజ అనేది. ఒక దీపం కూడా వదులుతాం లోపల నీళ్ళలా చూసాం మొత్తం చూడలేదు అసలు ఎంత స్కిప్ చేయకరే. ఓకేనా, థ్యాంక్ యూ గాయ్స్. మొత్తంగా అయితే మనం వెళ్ళినాం రోడ్ మీదకి. రోడ్ ఏమో ట్రాఫిక్ జామ్ ఫుల్ ఉంది. నన్ను చూసుకొని ఒకసారి ఎట్టున్నాను, ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్. మా చెల్లి ఫుల్ ట్రాఫిక్ ఎట్టవాలని అర్థమైతలేదు, ఏం చేయాలని అర్థమైతలేదు. డ్రైవర్ ఆలోచిస్తున్నాను. మా చెల్లి నేను చూసాం ఎట్ట అవుతుంది, అదైతే ఏం అర్థమవుతలేదు. మళ్ళీ ఇక్కడికి స్టార్ట్ అయినా మొత్తం ట్రాఫిక్ జామ్, ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామే. ఏం చేయాలని అర్థమవుతలేదు. చూస్తున్నా ఇప్పుడు పోదాం గుడికి అని చూస్తున్నా అని ట్రాఫిక్ జామ్ అయితేనే ఉంది. చూడరు గాయస్, ఎంత అప్పటి నుంచి గంట నుంచి ట్రై చేస్తున్నాం కానీ ట్రాఫిక్ జామ్ పోతూనే లేదు, మమ్మల్ని వదులుతూనే లేదు. బండి ఒకటి అడ్డాం, కార్లో కూర్చున్నాం. అయితే మస్తు బోర్ కొడుతుంది, ఏం చేయాలి. ఇప్పుడు ఒకసారి నన్ను చూసుకోరు, పోదాం అని చూస్తున్నాం. ట్రాఫిక్ జామ్ ఆటోలో ఎక్కున్నట్టున్నాయి బాయ్ కర్నూలులో. మా డ్రైవర్ని మా చెల్లెని మా అబ్బా అందరం మేమైతే పోతున్నాం. చూసుకోరు ఒకసారి లైట్ బంద్ చేయొచ్చు కదా, లైట్ ఎందుకు పట్టుకోరు. పబ్లిక్ చూడు బాయ్ ఎట్టున్నారో గాయస్. సార్ మా స్వాగతం చేస్తున్నాడు మొత్తానికి అయితే. ఓ బాయ్ మళ్ళీ ఒకసారి వచ్చేసినాం మేము. మొత్తం ఇప్పుడు గుళ్ళకి పోయి నమస్తే పెట్టేదే దేవునికి. పోతున్నాం చూస్తూనే ఉన్న ఫుల్ పబ్లిక్. ఇప్పుడు మొత్తానికి అయితే గుడి దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు లోపలికి దేవుని మొక్కనికే పోవాలి అంతే మనం. మొత్తానికి అయితే గుడి కాడికి అయితే వచ్చేసినాం బాయ్. గుడి కాడ కూడా ఫుల్ పబ్లిక్ ఉంది. ఆడ దీపం కట్టించే కాడ ఎట్లుంటారో ఏమో నాకు అస్సలు తెలియదు. సరే పోతున్నాం ఫైనల్లీ మనం వచ్చేసినాం గుడి కాడికి వచ్చేసినాం. చూడాలి ఊళ్ళో ట్రాఫిక్ స్వాగతం చేస్తున్నాడు అనుభవ గారు. సరే మొత్తానికి అయితే ఇప్పుడు దిగి దీపం అంటించేది చూడ పబ్లిక్. సో గాయస్ ఫైనల్ అయితే వచ్చేసినాం మనం గుడి కాడికి. ఫైనల్ వచ్చేసినాం గాయస్. ఫైనల్ అయితే వచ్చేసినాం. గుడి కాడ దగ్గరలోనే ఇక తాగేద్దాం. సో గాయస్ ఇప్పుడు మొత్తానికి అయితే అన్ని రెడీ చేస్తున్నాం. మేము పెట్టుకొని అంతా నీళ్ళలో వద్దుతాం. మీరు కూడా అరటి పండు కుంకుమ తీసుకోవాలి. ఫైనల్ అయితే గుడి కాడికి వచ్చేసాం. ఇప్పుడు దీపం రెడీ చేస్తున్నాం. దీపం చేసి మేము కూడా నీళ్ళలో వద్దుతాం. చూడాలి మీరు అంతా అంతా కూడా నీళ్ళలో వద్దుతాం. మా చెల్లెలు అయితే తయారు చేస్తుంది కింద. అయితే పెట్టుకున్నాం. రెడీగా స్టార్ట్ చేద్దాం వీడియో. దీపం వద్దుదాం.
చక్కగా అండి మొత్తానికి అయితే పూజ అయిపోయింది. ఇంటికి కూడా ఫోన్ మీద ఎందుకు కొడుతున్నావు తెలియదు. సో గాయ్స్ మా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ముంగట్ పోయి ఇక వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. పూజ అయిపోయింది. ఇప్పుడు సైలెంట్గా నుంచి మొత్తానికి అయితే వచ్చేసినాం. పూజ చేసినాం, దీపం వదిలేసినాం. ఇంకా కొంచెం మా ఇంటికి వీడియో ఇక పూజ అయిపోయింది. మేము ఇంటికి పోతున్నాం గాయ్. బాయ్ బాయ్. సో ఆల్ ఫైనల్ అయితే మనం ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు ఇంటికి వచ్చి చూసారు కదా మీరు అంతా ఎట్టుందో, మొత్తం బాగుంటుంది. ఫుల్ పాడు అంటున్నాం. మొత్తానికి అయితే ఇప్పుడు ఇంటికి వచ్చేసినాం. మస్తు ఇదైంది. ట్రాఫిక్ అయితే మస్తు ఉండేది. ఇంటికి రానికి కూడా మస్తు ఇబ్బంది అయింది. ఇప్పుడు చెప్పాలి ఏంటంటే మేము మా ఇంటికాడికి నేను నడుచుకుంటూ పోయింటే కానీ ఒక 10-15 నిమిషాలలో వెళ్ళిపోతున్నాయి. కానీ కార్లో పోయినందుకు 2 గంటలు పట్టింది. ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉండే. ఏం చేస్తావు బాయ్, ట్రాఫిక్ ఉన్న ఏం చేయాలి. ఇక పోవాలి, ఒక్కరోజు అయితే తప్పదు. ఇక చూసినాం ఎప్పుడు పోతాం అప్పుడు పోతాం అని, కానీ పోవడమే లేదు. కార్లు ఎక్కడెక్కడ కార్లు అన్నీ పోతున్నాయి కానీ మాకు చూసి మాకు పోతలేదు. మస్తు ట్రాఫిక్ ఉండే. ఏం చేస్తావు ఇక ఎట్టనమాట. మొత్తానికి అయితే పోయినాం. మొత్తం పూజ ఇంత చేసుకున్నాం, అయిపోయింది. ఇంటికి అయితే వచ్చిన. ఇంటికాడికి వచ్చి ఇప్పుడు తిని తాగి పండుకోవాలి. ఇంకేంది బాయ్, రేపు లేచి కాలేజ్కి పోవాలి. లేదంటే రేపు ఒక బ్లాగ్ చేయడానికి రెడీగా ఉండాలి. రేపటి బ్లాగ్ ఏంటంటే రేపు చూసాం. కానీ ఇప్పుడైతే ఇంతే కాదు, ఏం లేదు. హ్యాండ్టాగ్ చూసారు కదా, మీకు ఎట్లా అనిపిస్తే అట్లా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొకటి ఏం చెప్పాలంటే ట్రాఫిక్లో పోలీసు వాడు వచ్చి ఏం బాబు కారు పోతుంది కదా లెన్కిలో మీరు ఎందుకు పోతున్నారు అది అని ఏమేమో చెప్తే, మా డ్రైవర్ గారు గట్టోడు, మా డ్రైవర్ నీకేమవుతుంది సార్ మా కారు పోతుంది అది అని చెప్పి ఏమేమో చెప్పిండు. మొత్తానికి అయితే ఆ పోలీసు వాడు కూడా మనం ఉద్దేశం మనం పోయినాము. ఇప్పుడు మొత్తానికి అయితే పూజ గీత అంతా మంచిగా అయిపోయింది. మీరు కూడా చూడాలి బాయ్. మీకు పూజ గీజ రాకపోతే మా చెల్లెలు చూస్తున్నారు, అంతా చూడాలి. మీరు కూడా నేర్చుకుంటారు. ఈరోజు చెప్పాల్సిన ఏంటంటే ఇంతే గాయస్, ఈరోజు ఏం లేదు తెలుసు కదా. సరే గాయస్, థ్యాంక్ యూ సార్. ఎంత అయితే అంత షేర్ చేయరు గాయస్. మన శ్రీకాంత్ కూడా అది కూడా ఏడ కూడా కాదు గాయ, మన కర్నూలు ఏడ వినాయకుల నేస్తాడు కట్ట, దాని పేరు మనకు తెలియదులే. ఎందుకంటే మనం ఎక్కువ పోము అక్కడికి, పోతాం కానీ దాని పేరు తెలియదులే. గంగావారి ఏదో ఒక నది. ఆ కినాల కట్టలు వేసేసినాం బాగా. ఆ కినాల కట్టలో దీపం అయితే పంపించేసింది మా చెల్లి. చూద్దాం ఎత్తైతే అంతా. మాకైతే మస్తు అనిపించింది.